రోజు రోజుకు బాణుడి తాపం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఉదయం 10 గంటల నుంచి మిట్ట మధ్యాహ్నం ఎండ మాదిరిగానే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడంతో వ్యవసాయ కూలీలు అయితేనేమి గ్రామీణ ఉపాధి కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే టెంపుల్ సిటీ వేములవాడ పట్టణంలో మనం ఉన్నాం. అయితే ఆలయానికి వచ్చే భక్తులతో పాటు ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం మనం కొరుట్ల బస్టాండ్ ప్రాంతంలో మనం ఉన్నాం. అయితే మనం చూసుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం బాణుడి ప్రతాపం నేపథ్యంలో కూడా అవసరం పడుతున్న పరిస్థితి ఉంది. ప్రధాన జంక్షన్ల వద్ద కూడా చిక్కపల్లి బస్టాండ్, కొరుట్ల బస్టాండ్తో పాటు నంది కామాన్ తదితర ప్రాంతాల్లో అయితే రాజన్న గుడి పరిసర ప్రాంతాల్లో కూడా నిర్మానుష్యంగా మారి దర్శనం ఇస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మిట్ట మధ్యాహ్నం కావస్తా ఉంది. ఈ తరుణంలో కూడా భక్తులకు ఇబ్బందుల నేపథ్యంలో ప్రత్యేకమైన చలవ పందిలతో పాటు చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ప్రత్యేకంగా ఈ వేసవి తాపం నేపథ్యంలో మార్చు, మే తదితర మాసాల్లో ఇంకా మరింత ఎండ ఉండే తరుణంలో ఇప్పుడైతే ఈ మొదటి మాసంలోనే ఇంత ఎండ తాపం ఉండడంతో భక్తులు మాత్రం ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ వేసవి నేపథ్యంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దని తగిన త్రాగునీరుతో పాటు మజ్జిగ, ఆహారం సంబంధించిన వాటి సమయపాలన పాటిస్తూ తీసుకోవడం ద్వారా కూడా వడదెబ్బ తగలకుండా ఉండొచ్చని, ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహిస్తూ కూడా ఎండ ఉండే అంటే ఉదయం 10 నుంచి 12 లోపే తమ పనులు చేసుకొని లేకపోతే సాయంత్రం సమయంలో పనులు చేసుకోవడం ద్వారా కూడా ఈ వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. ఈ ఎండను నిర్లక్ష్యం చేయడం ద్వారా అనారోగ్యాల పాలై మృత్యువాత పడే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. స్వల్పంగా అత్యల్పంగా చూసుకుంటే 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా ఈ వాహనదారులను ప్రయాణికులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడే ప్రయత్నం చేయగా వారు మాట్లాడుతూ ఈ ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచే తీవ్రమైన ఎండ నెలకొన్న తరుణంలో ఉదయం మరి ఇంత ఉదయంగా కూడా ముందే పనులు చేసుకునేందుకు కూడా ప్రజలు ఆసక్తి చూపుతా ఉన్నారు. వేసవి కాలం అంటేనే మరి ఎంతో మంది ప్రజలు కావచ్చు, జీవరాశులు కావచ్చు అల్లాడిపోయే కాలం. అటువంటిది మరి మొదటిగా అంటే మార్చి నెలలోనే ఉదయం పూట చూసుకున్నట్టయితే ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. మరి ఎప్పుడైనా గతంలో చూసుకున్నట్టయితే మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుండే. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మార్చ్ అంటే ఆరంభంలోనే ఎండల తీవ్రత చూసుకుంటే మరి ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లలకు కావచ్చు, అలాగే మన వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులు కూడా ప్రతి ఒక్కరు ప్రజలతో పాటు జీవరాశి కూడా ఈ ఎండలకు తాళలేకపోతున్నాయి. మరి ముఖ్యంగా ఈ వేసవి తాపాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా దయచేసి వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఎండకు వెళ్లకుండా ఎండ దెబ్బ తలిగే దాన్ని నివారించుకునేందుకు కాస్త ఈ నిమ్మరసం కావచ్చు, అలాగే నీరు, అలాగే ఎక్కువ మంచి ఆహారం తీసుకొని ఎండబారి నుంచి తప్పించుకునే విధంగా ఉండాలని, ఈ ఎండలు ఇంత స్థాయిలో మరి ఉండడం చాలా ఒక రకమైన ఆందోళన కలిగిస్తూ ఉంది. గత వారం రోజులు చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి వీటిని చూసుకున్నట్లయితే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ భక్తులను ఎండ దెబ్బ బారి నుంచి కాపాడే విధంగా ఆలయ అధికారులు కావచ్చు, అలాగే వేములవాడ పట్టణంలో మున్సిపల్ అధికారులు కూడా గతంలో ఏర్పాటు చేసిన మాదిరిగా చలివేంద్రాలు, అలాగే కొన్ని గ్రీన్ మ్యాట్లు, ఇప్పుడు ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు నడుస్తూ ఉన్నాయి. అలాగే రానున్న 4 రోజుల్లో 10వ తరగతి విద్యార్థుల పరీక్షలు కూడా ఉన్నాయి. మరి వాటిని దృష్టిలో ఉంచుకొని కూడా తగిన ఏర్పాటు చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఎండ తరుణంలో బాగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో చాలా వరకు చూసుకుంటే ప్రధాన కూడలు, ప్రధాన ప్రాంతాలు జిల్లా వ్యాప్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఈ బాణుడి ప్రతాపం రోజు రోజుకు ఉష్ణోగ్రత పెరుగుతున్న తరుణంలో వాతావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఉదయం చల్లని వాతావరణంతో పాటు ప్రత్యేకంగా సాయంత్రం కూడా రాత్రి ఆ సమయంలో చల్లని వాతావరణం గాలులు ఉన్న తరుణంలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల 1 గంట సమయంలో అయితే తీవ్రమైన ఎండ అయితే మనకు దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు.